అందరికీ నమస్కారం అండి. రిపబ్లిక్ డే స్పెషల్ స్వీట్ గుల్కంద్ అంట. ఇది మహారాష్ట్రియన్ ఫుడ్ అంట. సరేనా? ఈ యొక్క గులాబీ రెక్కల్ని శుభ్రంగా, నాటు గులాబీ రెక్కల్ని శుభ్రంగా కడిగేయాలి. 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద ఆరపెట్టేయాలి. ఆరపెట్టి కత్తిరితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత, కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, పువ్వు రెక్క వాడకూడదు. ఇక్కడ ఇది వాడిపోయింది. నేను చేసినప్పుడు అవి ఫ్రెష్గా ఉండేవి. మీకు ఎగ్జాంపుల్ గురించి ఇలాగ చేసి నేను ఇగో చూడండి ఇలా నలపాలన్నమాట. అందుకే అప్పుడు దీని తాలూకా తెమ్మ ప్లస్ ఈ తాటి బెల్లం, ఇగో తాటి బెల్లం, అది ఆ తాటి బెల్లం తాలూకా పౌడరు రెండిటికి నలిపేసిన తర్వాత అదంతా ఒక దగ్గర స్టోర్ చేసి ఒక పక్క ఉంచి, ఒక విధానము నేను అది దగ్గరికి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత హనీ వేసి కలిపేశాను. ఓకేనా? ఇది అవుతుంది ఈరోజు మన స్పెషల్ రెసిపీ. ఇంకో విధానం ఏంటంటే, ఇలాగే ఆవకాయలు ఎలాగైతే మనం నానేసుకుంటాము, అంటే ఊరేసుకుంటామో, అలాగ నలిపేసిన తర్వాత ఎండలో నంచి పెట్టేయాలి. కాటన్ గుడ్డతో ఆ ఒక కాజు చేసాక కానీ ఏదోని బాగా తుడుచుకొని పెట్టేయాలి. అంటే ఏవి, ఈ తాటి బెల్లంని, ఈ గులాబీ రెక్కల్ని రెండిటికి ఊరపెట్టుకోవాలన్నమాట. ఊరపెట్టుకొని ఎండలో పెట్టుకోవాలి. 6-7 రోజులు ఎండ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగే దగ్గరికి ఫ్రై చేసుకొని హనీ వేసుకొని, ఇలైచీ కావాలంటే ఇలైచీ వేసుకొని, మనం ఏ హల్వాల్లో అవని అందులో అవని వేసుకోవచ్చు. ఇది స్టోర్ చేసుకోవచ్చు. మాత్రం తడి చెయ్యి పెట్టకూడదు, గాజు సీసాలో ఉంచాలి. మళ్ళీ అది అంటే తెమ్మదనం అంది లేకుండా మనం చూసుకోవాలి. అది ఇంతటితో సెలవు తీసుకున్నాను. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.